సత్యవతి వచ్చి ఇక చెంచలమ్మ దగ్గర నిలబడి ఏదో మాట్లాడాలని ఆలోచిస్తూ ఉంటుంది. చెంచలమ్మ అటుగా చూసి, చెప్పమ్మా ఏదైనా నాతో మాట్లాడాలా అనగానే, అవునమ్మా అని చెప్పగానే, అయితే చెప్పండి, నా దగ్గర భయం ఏంటి మీకు అని చెంచలమ్మ అంటూ ఉంటుంది. అమ్మాయి గారికి మంచి సంబంధం చూశారన్నారు, అమ్మాయి గారికి పెళ్ళయింది కదమ్మా అనగానే ఒక్కసారిగా చెంచలమ్మ, నాకు అర్థమైంది, మీ బాధ మీ సందేహం ఏంటో నాకు అర్థమైంది. అబ్బాయికి అన్ని విషయాలు చెప్పాను. సింధూరకి ఇంతకుముందుకే పెళ్ళయింది, భర్త చనిపోయాడు అని చెప్పాను. అబ్బాయి అన్ని విధాలుగా నచ్చినవాడు, ఒప్పుకున్నాడు అని చెప్పగానే ఇక సత్యవతి షాక్ అయి చూస్తూ ఉంటుంది. తను చెప్పాల్సిన విషయం వేరే, చెంచలం అర్థం చేసుకున్న విషయం వేరే అని చెప్పేసి ఎలా చెప్పాలని అర్థం కాక సతమతి అవుతూ, అది కాదమ్మా, అమ్మాయి గారు మన చంటి లేకుండా ఉండలేడేమో అని చెప్పగానే, ఆ విషయం కూడా నాకు తెలుసు. ఎందుకంటే చంటిని ఆ ఇంటికి పనివాడిగా పంపిస్తాను. పెళ్ళయ్యాక కూడా చంటి లాంటివాడు సింధూరకు తోడుగా ఉండాలి. తన ప్రాణాలను కాపాడిన వాడిని ఎలా మర్చిపోతుంది? కాబట్టి తనని తోడుగా ఉంచుతాను. అబ్బాయి ఎంత మంచివాడో, యోగ్యవంతుడో నాకు తెలుసు. సిరి సంపదలు ఉన్నవాడు, చదువు, సంస్కారం, పెద్దలంటే గౌరవం, వినయం అన్నీ ఉన్నవాడు. మన చంటిని వాళ్ళ ఇంట్లో పనిగా పెట్టుకుంటాడు. 100 మందికి సమర్థత ఉన్నవాడు, 100 మందికి ఇంట్లో పని చేయించుకునేంత స్తోమత ఉన్నవాడు, సిరి సంపదలు ఉన్నవాడు. అలాంటి వాడు మన చంటిని తప్పకుండా ఆదరిస్తాడు. సింధూరతో ఇంటికి తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటాడు. మన సింధూరకు తోడుగా, నీడగా, కావలిగా అక్కడే ఉంటాడు. చంటికి పని అక్కడే ఇప్పిస్తాను. నేను చూసిన సంబంధం అన్ని విధాలుగా చాలా గొప్పది. నేను ఇంత విధంగా చెప్తున్నానంటే అబ్బాయి ఎంత గుణవంతుడై ఉంటే నేను ఇంత విధంగా చెప్తున్నాను. నా కోడల్ని మీ కూతుర్లా అనుకోనించి, అభిమానించి, నా కోడలు గురించి ఇంతగా ఆలోచించి ఆరాటపడినందుకు మీకు చాలా థ్యాంక్స్, చాలా ధన్యవాదాలు అని చెప్పేసి చెంచలమ్మ అయితే చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది ఆ అబ్బాయి గురించి. ఇక సత్యవతికి ఏమీ అర్థం కాక మౌనంగా నిలబడుతుంది. తను చెప్పాల్సిన విషయం ఒకటైతే చెంచలమ్మ అర్థం చేసుకున్న విషయం ఒకటి అని చెప్పేసి సత్యవతి అయితే సైలెంట్గా ఊరుకుంటుంది. మరి ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో?